ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 9. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 32 మరియు 33 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 18వ అధ్యాయము 19 నుండి 40వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప ఈ ఉదయకాల సమయంలో మీకు తోడుగా ఉండునుగాక. మీరు గాఢాంధకారపు లోయలో ప్రవేశించి మీరు నడిచి వెళుతున్నప్పటికీ ఏ అపాయం జరగకుండా దేవుని యొక్క బలమైన హస్తాలు మిమ్మల్ని కాచి కాపాడుతాయి. మీ యొక్క చింత నిరీక్షణగా మారిపోతుంది. మీ భయం ధైర్యముగా రూపాంతరం చెందుతుంది. మీ ఇరుకు విశాలతగా మారుతుంది. మీ యొక్క అదుల్లాం యొక్క గుహ రాజసింహాసనంగా దేవుడు మార్చివేస్తాడు. కాబట్టి మీరు ఈ ఉదయకాలంలో ఒక నిరీక్షణ కలిగి ప్రభునందు బలమైన విశ్వాసంతో మీ అడుగులు ముందుకి కదపండి. ప్రభు ఎటువంటి త్రోవ గుండా మిమ్మల్ని నడిపిస్తాడో మీరు గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క అద్భుతమైన కృప మిమ్మల్ని శక్తితో నింపుతుంది. దేవుడు చెప్తున్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైన కాక ఇది నా ఆత్మ చేతనే జరుగును. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఎదుట ఒక గొప్ప పర్వతం నిలబడి ఉండొచ్చు. మీ మార్గానికి అది ఆటంకంగా మారిందేమో, మిమ్మలను భయాభ్రాంతులకు అది గురి చేసిందేమో, మిమ్మల్ని సవాలు చేస్తూ అది మిమ్మల్ని వెక్కిరిస్తుందేమో. ఆ పర్వతం లేదా ఆ ఆటంకం లేదా శత్రువు యొక్క కుతంత్రం మిమ్మల్ని ఒక విధమైన అలజడికి గురిచేసి ఉండొచ్చునేమో. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నీ సొంత బలము చేత, నీ సొంత శక్తి చేత ఆ పర్వతాన్ని నీవు నీ ఎదుట నుండి తీసివేయలేవు. నేను నీ కొరకు ఆ పర్వతాన్ని చదును భూమిగా మార్చబోతున్నాను. ఎంత గొప్ప వాగ్దానం! ఈ ఉదయకాలం ధైర్యముతో నింపబడు సహోదరుడా, ధైర్యముతో నింపబడుము సహోదరి. ప్రభు నీ చేతులు పట్టుకుని చెప్తున్నాడు, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే నేను జరిగించబోతున్నానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ చేతులు ఏదైతే ప్రారంభించినాయో నీ చేతులే దానిని ముగించున్నట్లుగా దేవుడు చక్కటి త్రోవలో అద్భుతమైనటువంటి రీతిలో నిన్ను నడిపించబోతున్నాడు. అవును, నీవు నిరీక్షణ కలిగి నిశ్చలముగా ఉండుము. ప్రభు కృప మీద ఆనుకొని ముందుకు సాగి వెళ్ళుము. ఏ పనులైతే నువ్వు ప్రారంభించి మధ్యలో ఆపివేశావో
వాటిని ఒక ముగింపు దశకు దేవుడు ఈ దినములలో తీసుకొని రాబోతున్నాడు. దేనిని బట్టి నువ్వు దిగులు చెందుతున్నావో ఆ దిగుల్ని ఒక్క దెబ్బతో ఆయన ఎగరగొట్టబోతున్నాడు. దేవుడు నీకు తోడయుండి తన యొక్క బలమైన హస్తాలతో నిన్ను నడిపించి ఆశీర్వాదకరమైనటువంటి మార్గం గుండా నిన్ను తోడుకొని వెళ్ళడం నిశ్చయముగా నీ కన్నులతో నీవే చూడబోతున్నావు. నిన్ను ఆయన వదిలివేయలేదు, నిన్ను ఆయన ఎడబాయలేదు. ప్రభు తన నిశ్చలమైనటువంటి వాగ్దానాన్ని నీకు దయచేస్తున్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మచేతనే జరుగుతుంది. నీవు పూనుకొనిన ఆ పనులలో నీవు విజయాన్ని పొందుకుంటావని ఆయన నీతో మాట్లాడడం నువ్వు జాగ్రత్తగా ఆలకించి నీవు ఒక ఆసక్తితో ముందుకే సాగి వెళ్ళు. ప్రభు కృప నీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమున వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాకు అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగల మీ యొక్క మహిమగల ప్రభావాన్ని పంపుచున్నందుకై స్తోత్రములు. మా తండ్రి, నిశ్చయముగా నీవు మా ఎడల దయాళుడవై ఉన్నావు, కృపచూపగల దేవుడవై ఉన్నావు. మా నాయన, ఒక్కసారి మీరు కనికరించండి. మీ బాహుబలముతో మమ్మలను బలపరిచి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ మహిమను మా ఎడల విడుదల చేయమని అడుగుతున్నాం. తండ్రి, మా ప్రియుల మీద విశేషమైన కనికరము చూపించి వారి ఎదుట ఉన్న ప్రతి పర్వతాన్ని మీరు తొలగించి వేసి చదును భూమిగా మార్చుమని, వారి యొక్క పాదాలు సమతల భూమి మీద నడుచున్నట్లుగా వారిని మీ కృపచేత నడిపించి దీవించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.